సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ కూడా వచ్చే సంక్రాంతికి పోటీలో ఉండబోతున్నారని తెలుస్తుంది సార్. సినీ వర్గాల నుంచి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో వీళ్ళు తదుపరి సినిమాల్లో కూడా వీళ్ళిద్దరూ కూడా గ్యాంగ్స్టర్లుగా కనిపించబోతున్నారు. అంటే ఒకే కథా నేపథ్యం ఉన్న 2 సినిమాలతో ఇద్దరు కూడా సంక్రాంతిలో పోటీలో ఉండబోతున్నారు. మరి ఎలా ఉంటాయి? దానికి సంబంధించి ఆ పోటీ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఆల్రెడీ ఇప్పుడు 'గోపీచంద్ మలినేనితో' సినిమా చేస్తున్నాడు ఆయన బాలకృష్ణ గారు. దానికి ఒక కథ అనుకున్నారు, అది మారింది. వేరే కథతో వెళ్తున్నారు. వెళ్తున్న కథలో ఆయన గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ఏమో అని ఒక సందేహం ఉంది కానీ ఆయన అధికారికంగా ప్రకటించలేదు. అవును. వీళ్ళు కూడా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొన్ని పోస్టర్లు అయితే బయటకు వచ్చినాయి. అందులో మోహన్ లాల్ గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అనేది ఒక వార్త. ఏది బాబీ డైరెక్ట్ చేస్తున్నటువంటి చిరంజీవి గారి సినిమాలు. అది పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా ఉండే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా ఉంది. అది ఎవరు అంటే నవీన్ పోలిశెట్టి అనే పేరు ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉంది. అది కూడా అధికారిక ధృవీకరణ కాదు, ప్రచారంలో ఉంది. ఎందుకంటే బాబీ ఆ సినిమా అంటే ఈ మధ్య వచ్చినటువంటి నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ చేశాడు ఆయన. అంటే ఆ సక్సెస్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తూ చిరంజీవి గారు ఇతన్ని అభిమానిస్తారు అనే విషయాన్ని అక్కడ రివీల్ చేశాడు. దాని ఆధారంగా అల్లిన కథ ఇది. కనుక ఏదైనా జరగచ్చు. అది ఒక జానర్ సినిమా. అది మేబీ అంటే కనిపిస్తున్న వ్యవహారాన్ని బట్టి ప్రియమణి గారు దానిలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టున్నారు. కాబట్టి అదొక గ్యాంగ్స్టర్ స్టోరీ అని అనుకుంటున్నారు. గ్యాంగ్స్టర్ తరహా క్యారెక్టర్ ఈ మధ్యే చిరంజీవి గారు చేశారు. ఏది గాడ్ ఫాదర్ అనే సినిమాలో. అలాగే ఇక్కడ ఇంకో సిమిలారిటీ ఏంటంటే గోపీచంద్ మలినేని, బాబీ ఇద్దరు ఇదే బాలకృష్ణ ఇదే చిరంజీవులతో గతంలో ఒక సంక్రాంతికి పోటీ పడినటువంటి సందర్భం మనకు తెలుసు. అది వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య. ఆ 2 సినిమాలు కూడా ఒక రోజు తేడాతో రిలీజ్ అయినాయి. అవి ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి. ఇద్దరు భిన్నమైనటువంటి దర్శకులు, భిన్నమైనటువంటి హీరోలతో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి సంక్రాంతికి పక్క రోజుల్లో సినిమాలు రావటం అనేది ఆ రోజుల్లో ఒక విచిత్రం. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది అని అనుకోవాలి. అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతోంది మా సినిమా అని వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక హోప్. కానీ అంత గ్యాప్ ఇస్తారా బాలకృష్ణ గారి సినిమాకి అనేది డౌట్. చిరంజీవి గారికి ఆల్రెడీ ఒక సినిమా ఉంది. ఏది విశ్వంభర సినిమా రిలీజ్ అయిపోతే ఆయన 2 రిలీజెస్ చేసినట్టు అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఇది సంక్రాంతికి పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి ఆయనకి ఇమ్మీడియట్ సినిమా లేదు. అందుకని ఈ సినిమాని సంక్రాంతి దాకా నడిపిస్తారా అనేది డౌటే. ఈ లోపే రిలీజ్ చేసే ఉద్దేశం ఉండుండొచ్చు. అందుకని ఇది అక్కడ దాకా నడుస్తుంది అనుకోలేం. ఈ లోపల రకరకాల కథలు వింటున్నాడు ఆయన. 2-3 దర్శకుల చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్గా వీళ్ళతో ట్రావెల్ అవుతాడు అంటే సంక్రాంతి దాకా వెయిట్ చేసే మూడ్లో ఉన్నాడా బాలకృష్ణ అనేది డౌట్. ఈ సినిమా తొందరగా కంప్లీట్ చేసి అది ఏ దసరాకు రిలీజ్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. ఒకవేళ దసరాకి కంప్లీట్ కాని పక్షంలో అంటే అఖండ తాండవం అంత కాంప్లికేటెడ్ స్టోరీ అయితే కాదు ఇది. అందుకని పెద్ద హడావిడి లేకుండా బాలకృష్ణ మీద వర్కౌట్ అయ్యే ఒక కమర్షియల్ పంధా సినిమాయే తీస్తున్నాడు ఆయన. దీనికి పెద్దగా టైం తీసుకుంటాడని నేను అనుకోను. సో దసరా ఈజ్ సఫిషియంట్ టైం. దసరాకి రిలీజ్ ఉండే అవకాశమే ఉంది. మళ్ళీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రిపీట్ అవుతుంది అని అనుకునే వాళ్ళకి కొంచెం ఆశాభంగం కలగచ్చు. మేబీ ఏదన్నా తేడా జరిగితే సంక్రాంతికే రావచ్చు. 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పటికీ అకామిడేట్ అవుతారు జనాలని ఆల్రెడీ ప్రూవ్డ్ వ్యవహారం. దాంతో పాటు ఆ రోజున
చిరంజీవి గారు ఎడ్జ్ తీసుకున్నాడు. 2 సినిమాలు హిట్ అయినాయి కానీ చిరంజీవి సినిమాకి ఎడ్జ్ వచ్చింది. ఆ ఎడ్జ్ రావడానికి రీజన్ ఏంటంటే రవితేజ ఉన్నాడు, అది ఎంటర్టైనింగ్ సినిమా, ఆ ఏరియాలో వాళ్ళిద్దరూ సినిమాని నిలబెట్టారు. ఇలా రకరకాల రీజన్స్ నడిచినాయి. ఇప్పుడు కూడా అదే అవుతోంది. ఇప్పుడు కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాతోనే వస్తున్నాడు ఆయన, చిరంజీవి గారు. సో ఇప్పుడు ఆయన ఎడ్జ్ తీసుకున్నా కానీ అదే మాట వస్తుంది తప్ప వీళ్ళిద్దరులో ఈయన గెలిచాడు, ఈయన విన్నరు, ఈయన రన్నరు అని చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈసారి కూడా ఉండదు. కాబట్టి చెప్పుకోవడానికి వీల్లేని విజయం సాధించేందుకు అనే ఉద్దేశంతో సోలో రిలీజ్కి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. అలా సోలో రిలీజ్కి వెళ్తే బాలకృష్ణ గారి సినిమా ముందే రిలీజ్ అవ్వాలి. అక్కడ దాకా టైం పట్టదు దానికి. సో అప్పుడు కాకపోతే సంక్రాంతికి రిలీజ్ అయితే అప్పుడు ఈ 2 కథల మీద పోటీ జరిగితే అవే వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే హీరోలు కాబట్టి అదే కథ రిపీట్ అయితే ఈసారి ఏదైనా బాలకృష్ణ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుందా అనేది అనుకోవచ్చు. ఇంకొక స్పెక్యులేషన్ ఉంది నిజానికి. అంటే బాలకృష్ణతో ఇంకొక సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఆ ప్రయత్నం సక్సెస్ అయితే అది సంక్రాంతికి వస్తే రావచ్చు. ఇప్పుడు విశ్వంభరణ్ ఎలాగైతే సమ్మర్కి షిఫ్ట్ చేసి దాన్ని ముందే రిలీజ్ చేస్తారు ఏది శంకరవరప్రసాద్ గారిని, అలా అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సంవత్సరానికి గోపీచంద్ మల్లేని సినిమాని సెట్ చేసి ప్యారలల్గా తన కథతో తను వేగంగా కథ చెప్పగలడు, వేగంగా రాయగలడు అనే ఒక ఇమేజ్ ఉంది. పైగా అది భగవంత్ కేసరి ఫ్రీక్వెల్ అంటున్నారు. ఆ ఫ్రీక్వెల్ ఎలా హడావిడి చేయాలో ఆయనకు తెలుసు. సంక్రాంతికి పండగ సెలబ్రేషన్ మూడ్ని క్యాప్చర్ చేసే సినిమా ఎలా డిజైన్ చేయాలో కొంత అవగాహన ఉన్న దర్శకుడు కాబట్టి ఈసారి సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి వచ్చినా ఆశ్చర్యం లేదు. అది జరిగితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే చిరంజీవి గారితో ఈ సంక్రాంతికి హిట్ కొట్టి వచ్చే సంక్రాంతికి చిరంజీవితో పోటీ సినిమాని సంక్రాంతికి బరిలో దింపడం అనేది కొంచెం విచిత్రమైన సందర్భమే. మరి ఆ విచిత్రమైన సందర్భం జరుగుతుందా, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విచిత్రమైన సందర్భం జరుగుతుందా అనేది తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక నెల 2 నెలలు అయితే టైం పడుతుంది. సార్, ఒకే కథ నేపథ్యం అంటే ఇద్దరు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నప్పుడు ఒకటే రోజు రిలీజ్ అవుతే ఒక కంపారిజన్ వచ్చే అవకాశం అయితే ఉంది కదా సార్? అంటే ఎవరు మెప్పించారు గ్యాంగ్స్టర్ గా, ఎవరు ఆకట్టుకున్నారని చెప్పేసి అలా. గతంలో ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ పోటీలోనే బాలకృష్ణ గారు కొంత వెనకబడిన చరిత్ర ఉంది. అంటే అశోక్ చక్రవర్తి అనే సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్ మాఫియా. అదే రోజు ధ్రువ నక్షత్రం రిలీజ్ అయింది వెంకటేష్ది. అదే కథ, ఒకే కథని ఇద్దరు తీశారు. ఈయన అశోక చక్రవర్తి అని పెట్టాడు, ఆయన ధ్రువ నక్షత్రం పెట్టాడు. దీనికి ఏది బాలకృష్ణ గారి సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్, అక్కడ చక్రవర్తి గారి మ్యూజిక్, ఇలా రిలీజ్ అయినటువంటి సినిమాలు అది వర్కౌట్ అయింది. అది అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అది వర్కౌట్ అయింది, ఇది నడవలేదు. బాలకృష్ణ గారి సినిమా దెబ్బతింది. ఇళయరాజా గారి పాటలు హిట్టే కానీ సినిమా లైఫ్ ఇవ్వలేదు. సో అలాంటి ఇబ్బంది ఉంది గ్యాంగ్స్టర్ గా. చిరంజీవి గారికి కూడా గాడ్ ఫాదర్ లో పెద్ద అద్భుతమైన రిసెప్షన్ అని దొరకలా. అందుకని గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లతో ఇద్దరికి బ్యాడ్ ఇవి ఉన్న ఎక్స్పీరియన్సెస్. ఈసారి ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు. అందుకని గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లు చేయటం అంత ఈజీ కాదు. మెప్పించటం, ఆడియన్స్తో అద్భుతం అనిపించటం వేరు. ఈసారి ఆ లైన్లో ఇద్దరు సక్సెస్ కొట్టాలని మాత్రం అనుకుందాం. కనీసం గతంలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఎలాగైతే 2 సినిమాలు ప్రాఫిట్స్లో తీసుకెళ్ళినాయి, కంపారిటివ్గా డేస్ అవి ఎక్కువ రాలేదు ఆ సినిమాకి, కానీ ప్రాఫిటబుల్గానే బయటకు వచ్చింది. ఈసారి తనే మార్కెట్ రూల్స్ సెట్ చేసేలాగా వస్తే రావచ్చు. అనిల్ రావిపూడి తలుచుకుంటే సాధ్యం. ఒకవేళ అలా ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.